ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవియై నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దర్బార్ కృష్ణుని అలంకరణలో అలమేలు మంగమ్మ అనుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి దేవి చంద్రప్రభ వాహన సేవ. తిరుచానూరులో రేపు శ్రీ పద్మావతి దేవి మహారథోత్సవం. ఘనంగా బంగారు గొడుగు ఊరేగింపు ఉత్సవం, రథానికి అలంకరణ. తిరుచానూరులో ఈ నెల 6న పంచమి తీర్థ వేడుకలు. పద్మావతి దేవికి తిరుమల శ్రీవారి నుండి సారె సమర్పణ. అలిపిరి నుండి తిరుచానూరు వరకు టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు. ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న తిరుచానూరు క్షేత్రం. పద్మావతి దేవి బ్రహ్మోత్సవాలలో అలరిస్తున్న విద్యుత్ దీప అలంకరణలు. చంద్రప్రభ వాహన సేవలో చంద్ర సహోదరి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు దర్బార్ అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. అర్చకులు అమ్మవారికి సకల బంగారు రత్నాభరణాలు, మణిమయ మాణిక్యాలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి వాహన మండపంలో చంద్రప్రభ వాహనంపై ఆశీనులం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు అమ్మవారికి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకరణలో ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయక ఆలయ మాడవీధులలో వేచి ఉండి అమ్మవారి వాహన సేవను వీక్షించి పరవశులయ్యారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. ఇక మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, బంగ్లాదేశ్ రాష్ట్రాల నుండి తరలివచ్చిన 12 కళా బృందాలు అమ్మవారి వాహన సేవలో తమ కళారూపాలను ప్రదర్శించారు. విభిన్న విలక్షణమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో చంద్రప్రభ వాహన సేవలో భక్తులను కళాకారులు అలరించారు. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం వద్ద ఉన్న దుకాణాలు, హ్యాకర్ లైసెన్సులను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్సులను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దుకాణదారులు తమకు కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు చేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పర్యటనలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి నుండి అమ్మవారికి సారె రానుంది. అమ్మవారు ఆవిర్భవించిన పంచమి తీర్థం రోజున అమ్మవారికి శ్రీవారి నుండి తీసుకువచ్చిన సారె సమర్పించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల భాగస్వామ్యంతో ఈ మహత్తరమైన ఆధ్యాత్మిక క్రతువును విజయవంతం చేయాలని
సంకల్పించింది. ఈ క్రమంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు తిరుపతిలోని అలిపిరి నుండి తిరుచానూరు వరకు వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి సారె సమర్పణ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు చివరి అంకానికి చేరుకోవడంతో డిసెంబర్ 6వ తేదీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో జరిగే అతి ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే పంచమీ తీర్థం పర్వదినాన తిరుమల నుండి అమ్మవారికి శ్రీవారి సారె సమర్పణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీటీడీ ఈవో జె శ్యామలరావు బుధవారం సాయంత్రం తిరుపతిలోని అలిపిరి నుండి తిరుచానూరులోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్తో కలిసి టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో ఆయన పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ముందుగా తిరుమల నుండి శ్రీవారి సారి వచ్చే అలిపిరి పాదాల మండపం, కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, బస్టాండ్ కూడలిలో పర్యటించి సారె ఊరేగింపు కార్యక్రమంపై అధికారులతో చర్చించారు. అనంతరం తిరుచానూరులోని పసుపు మండపం, బైపాస్ రోడ్డులో తిరుచానూరుకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన భక్తుల వసతి సముదాయం, పూడి రోడ్డులో ఏర్పాటు చేసిన జర్మిన్ షెడ్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పంచమీ తీర్థ మండపంలో పర్యటించి వివిధ శాఖల అధికారులకు తగు సూచనలిచ్చారు. భక్తులందరికీ 5వ తేదీ రాత్రి నుండి అన్నపానీయాలు నిరంతరంగా అందేలా చూసుకోవాలని, త్రాగునీరు, మరుగుదొడ్లకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ పంచమీ తీర్థ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు సంతృప్తికరంగా ఈ ఉత్సవంలో పాల్గొనాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు పంచమీ తీర్థం ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు ఎస్పీ గారితో పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పడి ఊరేగింపు తిరుమల నుంచి ఎడిషనల్ ఈవో గారు, వారి సిబ్బంది అందరూ అక్కడి నుంచి అలిపిరికి తీసుకొస్తారు. అలాగే అక్కడి నుంచి కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయము, ఇవన్నీ ఆలయాలన్నీ కూడా అక్కడ పూజలు నిర్వహించి పసుపు మండపానికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పుష్కరిణి దగ్గర ఉన్న పంచమీ తీర్థ మండపంలో అక్కడ అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చక్ర స్నానం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి చాలామంది, లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎందుకంటే ఆ రోజు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాని కోసం లక్షలాది మంది వస్తారు. ఆ లక్షలాది మందిలో చాలామంది ఒకరోజు ముందే రాత్రి వచ్చి ఇక్కడ తిరుచానూరులో వేచి ఉంటారు. వారి కోసం 3 హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఆ హోల్డింగ్ పాయింట్స్లో ఇక్కడ ఉన్నది ఈ హోల్డింగ్ పాయింట్ ఒకటి. ఈ హోల్డింగ్ పాయింట్లో అలాగే 3 హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ హోల్డింగ్ పాయింట్స్లో ఉండేవారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంపార్ట్మెంట్లో పెట్టడం, వారు ఉండడానికి, వారు భోజనాల కోసం, అన్నప్రసాదాల కోసం రాత్రి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఉదయం పూట కూడా అల్పాహారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీరందరూ కూడా క్యూ లైన్స్లో వీరందరినీ కూడా అక్కడ పద్మ పుష్కరిణికి పంపించడం జరుగుతుంది. పద్మ పుష్కరిణిలో కూడా వీరు స్నానాలు చేయడానికి, పవిత్ర స్నానాలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అక్కడ కూడా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, అన్ని రకాల ఏర్పాట్లు, రావడానికి వెళ్ళడానికి కూడా గేట్లు, ఆ గేట్ల దగ్గర అందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ విభాగం నుంచి 1500 మంది, విజిలెన్స్ విభాగం నుంచి 600 మంది కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల్లో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఒక్కసారి 16,000 మంది చేయడానికి అవకాశం ఉంది. అందరూ కూడా సాయంత్రం దాకా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరూ కూడా తొందరపడకుండా
క్రమశిక్షణతో ఈ చక్ర స్నానాల కోసం, పవిత్ర స్నానాల కోసం వారు క్యూ లైన్స్లో వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా చేయడం జరిగింది. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ పంచమి తీర్థంకు 1200 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీటీడీ ఈఓ గారి ఆధ్వర్యంలో టీటీడీ వారి సహకారము, విజిలెన్స్ వారి సహకారంతో అల్లిపిరి దగ్గర నుండి అప్ టు తిరుచానూరు అమ్మవారి గుడి వరకు, పసుపు మండపం వరకు ఏదైతే ఏనుగు వాహనం మీద తీసుకొస్తామో అక్కడంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ని మొట్టమొదటిగా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలు, వాహనదారులు సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ హోల్డింగ్ పాయింట్స్కి ముందే 3 డైరెక్షన్స్లో కూడా పార్కింగ్ అలాట్ చేయడం జరిగింది. ఆ పార్కింగ్స్ని వాడుకొని భక్తులు కరెక్ట్గా వచ్చి హోల్డింగ్ పాయింట్లో ఉంటే ఈవో గారు చెప్పినట్లుగా 16,000 మంది ఒక్కోసారి అందరికీ కూడా చక్రస్నానానికి, తర్వాత దర్శనానికి అన్నీ కూడా బ్యారికేడ్స్ ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రతి భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క ప్రయోజనం కోసమే, వారు బాగా వచ్చి దర్శనం చేసుకొని స్నానం చేసి వెళ్ళడానికి కోసమే ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు సహకరించి పోలీసు వారు చెప్పిన ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి అందరూ మంచి బ్రహ్మోత్సవాలుగా, సంతోషమైన బ్రహ్మోత్సవాలుగా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. డిసెంబర్ 6వ తేదీ ఎంతో వైభవంగా జరిగే శ్రీవారి సారె ఊరేగింపు కార్యక్రమాన్ని అలిపిరి నుండి తిరుచానూరు వరకు ఉదయం 6 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో చివరి ఆళ్వార్గా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి నాచ్యార్ అనే ఆమెను వివాహమాడదలచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వారి యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ సందర్భంగా తొలి రోజైన బుధవారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ జీఆర్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు నమ్మాళ్వార్ దివ్య ప్రబంధంలోని తిరువాయి మొళిని పఠించారు. అనంతరం సేవాకాలం శాతుమర సంప్రదాయబద్ధంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8 గంటలకు అమ్మవారికి మహారథోత్సవం వేడుకగా జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం బంగారు గొడుగు ఊరేగింపు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో మహారథోత్సవం సందర్భంగా ముందు రోజు తిరుపతికి చెందిన పంతులం గారి వంశీల ఆధ్వర్యంలో బంగారు గొడుగుకు ఊరేగింపు నిర్వహించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ముందుగా వాహన మండపంలో బంగారు గొడుగును ఉంచి సుందరంగా అలంకరించి ఆలయ అధికారులు, అర్చకులు పంతులం గారి రామనాథన్ ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ బంగారు గొడుగుకు తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో ఊరేగింపును నిర్వహించారు. తరువాత మహారథానికి బంగారు గొడుగును అలంకరించారు. హరిదేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేషంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచెపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చక్కని తల్లికి పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సగ గమ గమ పరి పాపని నిస పని సగ మాగ సాని పమగ సగ 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 బొమ్మ
తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే సగస మగస గమప గమప గమపని సగసని పని పమ గమపని పమ పమగ మగస. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నింగిలోని తారాలోకమంతా భువిలోని శ్రీ పద్మావతి అమ్మవారి సేవకు తరలివచ్చిందా అనేంత సంభ్రమాశ్చర్యాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణలు శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పట్టపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ కాంతుల్లో శోభాయమానంగా దర్శనమిస్తోంది. అమ్మవారి ఉత్సవ రమణీయతకు అద్దం పడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందజేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి నుండి తిరుచానూరుకు చేరుకునే మార్గంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణలు ఎంతగానో అలరిస్తున్నాయి. రామానుజ కూడలి అలాగే గరుడవారధిలోని విద్యుత్ స్తంభాలను వర్ణశోభిత విద్యుత్ తోరణాలతో సుందరంగా అలంకరించారు. తామర పుష్పాలు, పలు రకాల ఆకృతుల్లో అమర్చిన విద్యుత్ తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. తిరుచానూరుకు వెళ్లే దారిలోని మామిడికాయల మండి కూడలి వద్ద దారి పొడవునా శ్రీ మహావిష్ణువు దశావతారాల రూపాలు, నెమలి, హంస ఇత్యాది జీవరాశుల కళాకృతులు, తామర పుష్పాలు, పలు రకాల పూల రూపాలు, దారి పొడవునా వివిధ కూడళ్లలోని స్వాగత తోరణాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక తిరుచానూరు క్షేత్రం చేరుకోగానే మాడవీధులన్నీ సుందర కళాకృతులతో, వివిధ దేవతామూర్తుల వర్ణశోభిత రూపాలతో, అందమైన విద్యుత్ రంగురంగుల తోరణ కాంతులతో రమణీయంగా దర్శనమిస్తున్నాయి. శ్రీ పద్మావతీదేవి నెలవైన ఆలయ గోపురం, ప్రాకారాలు విద్యుత్ తోరణాలతో సుందరంగా శోభిల్లుతున్నాయి. అలాగే గరుడాళ్వార్లు, భగవద్ రామానుజులతో పాటు ఆళ్వార్ శ్రేష్ఠుల విగ్రహ రూపాలు, ఆంజనేయ స్వామివారి మూర్తి ఎంతో నైపుణ్యత రీతిలో విద్యుత్ కాంతులలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ సూర్యనారాయణ స్వామివారి దివ్య రూపాలు, అలాగే వజ్ర కిరీటం, శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య వైభవ మూర్తులను సమ్మోహనకరంగా రూపొందించి కొలువు తీర్చారు. ఇక హరిదేవేరి ఆవిర్భవించిన పద్మ సరోవర పుష్కరిణి దివ్య కాంతులను విరజిమ్మే ఇంద్రలోక వైభవ వర్ణాలతో, వేల నక్షత్రాల దేదీప్యమాన ప్రకాశాలతో, అత్యంత ఆకర్షణీయ సుందర దర్శనంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు
శ్రీ సూర్యనారాయణ స్వామివారి రూపాలతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి, నెమలి, హంస వంటి జీవజాతుల కళారూపాలతో అందంగా శోభిల్లుతోంది. పుష్కరిణి మధ్యలోని పంచమి తీర్థ మండపం పైభాగాన్ని రంగురంగు విద్యుత్ తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఇక ఆస్థాన మండపం పరిసరాలలో ఏర్పాటు చేసిన గరుడాళ్వార్లు, నారద మహర్షి, శ్రీ ఆంజనేయ స్వామివారు, శ్రీ పద్మావతీదేవి, అన్నమయ్య విగ్రహాలతో పాటు శ్రీమన్నారాయణుడి దశావతార రూపాలు ఆబాలగోపాలాన్ని ఆధ్యాత్మిక ఆహ్లాదంతో పరవశులను చేస్తున్నాయి. ఇక టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రదర్శనశాలలో వివిధ రకాల పూలు, పండ్లు, కాయగూరలతో రూపొందించిన పలు రకాల పురాణ ఇతిహాస గాథల కళారూపాలు అందరినీ అలరిస్తున్నాయి. కళాత్మకంగా రూపొందిన ఈ కళాకృతులకు విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణలు మరింత శోభను చేకూర్చాయి. అలాగే తిరుచానూరులోని తొలప గార్డెన్స్, అన్నప్రసాద భవనం, కళ్యాణకట్ట, పంచాయతీ శాఖ కార్యాలయాలు ఇలా అన్నింటినీ విద్యుత్ తోరణాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు వర్ణకాంతుల విద్యుత్ అలంకరణల నడుమ అమ్మవారి ఉత్సవ వైభవాన్ని కనులరా తిలకించి పరవశిస్తున్నారు. బ్రహ్మాండ నాయకి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతీదేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు నవవిధ భక్తి మార్గాలలో అపురూపమైన సేవలను అందిస్తున్నారు. అటువంటి వారిలో చిత్తూరు జిల్లా వీకోట మండలం కృష్ణాపురంకు చెందిన సాక్సోఫోన్ వాయిద్య కచేరీ బృందం ప్రతినిధులు కెఎస్ మూర్తి, ఎస్ ఉదయ్ కుమార్లు. ఈ బృందం గత 20 సంవత్సరాలుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే ఉత్సవాలలో వీణుల విందుగా తమ వాయిద్య కచేరీని ప్రదర్శిస్తున్నారు. నేడు తిరుచానూరు క్షేత్రంలో జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో, అలాగే స్నపన తిరుమంజనం తదితర కైంకర్యాలలో ఈ బృందం సభ్యులు సాక్సోఫోన్ వాయిద్యంతో అమ్మవారి సేవలో పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా సాక్సోఫోన్ బృంద ప్రతినిధి ఎస్ ఉదయ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తన మనోభావాన్ని వెల్లడించారు. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు ఎస్ ఉదయ్ కుమార్. మా నాన్నగారి పేరు డాక్టర్ కెఎస్ మూర్తి గారు. మేము గత 20 సంవత్సరాల నుండి అమ్మవారి సేవ, స్వామివారి సేవ చేస్తున్నాము. మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు దేవుడికి పూర్వజన్మ సుకృతంగా మేమంతా కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ అధికారులు, ఈఓ గారు, చైర్మన్ గారు, జేఈఓ గారు అందరూ అన్ని వసతులు సమకూర్చి మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. ఇలా టీటీడీ అనేక ఆలయాల్లో కూడా మేము స్వామివారి సేవ చేస్తున్నాము భక్తి శ్రద్ధలతో. మా బృందంతో 20 సంవత్సరాల నుండి మేము స్వామివారి సేవ చేస్తున్నాము. మేము ఇక్కడ ప్రోగ్రాం చేసేకి ఎక్కడ బయట ఊర్లో ఎన్ని ఊర్లో చేసినా కూడా ఇక్కడ చేసిన విధంగా ఇక్కడ మనకి అనిపించిన ఆహ్లాదకరంగా ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం ఎక్కడా ఉండదు. ఎన్నో దీంట్లో మేము ప్రోగ్రాం చేసింటే కూడా ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో జిల్లాల్లో చేసింటే కూడా ఇక్కడ చేసే మాదిరి మనకి ఎక్కడా అనిపిస్తూ ఉండలేదు. ఇది ఇలా కాకుండా పవిత్రోత్సవాలు, వైభవోత్సవాలు, తెప్పోత్సవాలు,
అనేక విశేష ప్రోగ్రాములకి మమ్మల్ని పిలుస్తున్నారు. మేము వచ్చి స్వామి సేవ మా బృందంతో కలిసి చేస్తున్నాము. ఇలా స్వామివారి సేవ చేసుకునే భాగ్యం మాకందరికీ కల్పించడానికి ఆ దేవదేవుని కోరుకుంటున్నాము. ఇలాగే నిరంతరం స్వామివారి సేవ చేస్తూ ఉండాలని భక్తి శ్రద్ధలతో మా బృందంతో కలిసి తరతరాలుగా ఇలాగే మా జీవితాలు ఇలాగే స్వామివారి ముందు కొనసాగాలని మరీ కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధికారులకు అందరికీ ఇంకోసారి నమస్కారములు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సకల దేవత స్వరూపం గోమా తల్లికి రామయ్య తండ్రి సన్నిధిలో విశేష పూజలు జరిగాయి. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గోశాలలో అర్చకులు గోమా తల్లికి భక్తులచే పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు నిర్వహించారు. అనంతరం సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో శివదీక్షాదారుల ఇరుముడి ఉత్సవం ఘనంగా జరిగింది. మండలం రోజుల పాటు భక్తులు శ్రద్ధాభక్తులతో శివుని సేవించి దీక్ష విరమించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై వేంచెపు చేసి హరహర మహాదేవ నామస్మరణలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు పాదగయలో స్వామివారికి ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో మార్గశిర మాస పూజలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నూతన వస్త్రాలు, స్వర్ణ రజిత ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చనలు జరిపారు. ఆపై నైవేద్యం సమర్పించి హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివార్ల దేవాలయ 13వ అధ్యయన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు శుభారంభం చేస్తూ అర్చకులు పలు క్రతువులను నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఋత్విక్వరణం జరిపి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి వేద శాతుమర జరిపారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన త్రిశక్తి దేవాలయంలో శతచండీ మహాయాగం శాస్త్రోక్తంగా జరిగింది. మార్గశిర మాస పూజల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో త్రిశక్తి అమ్మవార్లకు విశేష ఆరాధనలు జరిపారు.
ఆపై మండపారాధనలు, అఖండ దీపస్థాపన నిర్వహించారు. ఆపై ఆలయ ముఖ మండపంలో సువాసినులు లలిత సహస్రనామ పారాయణం చేస్తుండగా లక్ష పుష్పార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను జరిపారు. అనంతరం రుద్ర సహిత శతచండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తిరుపతి, తిరుచానూరులలో టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, నృత్య కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బుధవారం ఉదయం దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన శ్రీ రఘోత్తమరావు కర్ణాటక హరిదాస సాహిత్యంలో లక్ష్మీతత్వం అనే అంశంపై ధార్మిక ప్రసంగం చేశారు. అనంతరం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారుడు జీడి ఫణికుమార్ బృందం వేణుగాన కచేరీ శ్రావ్యంగా సాగింది. ఇక బుధవారం సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి సుమతి బృందం ద్రౌపది కళ్యాణంపై ప్రదర్శించిన హరికథా గానం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం టీటీడీ ఆస్థాన గాయకుడు జి బాలకృష్ణ ప్రసాద్ బృందం శ్రావ్యంగా ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.